నమస్కారం ఇది సంగతికి స్వాగతం. మైనింగ్ అవకతవకలపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి కొరడా ఝుళిపించింది. ఒకే రోజు రెండు కీలక తీర్పులతో సంచలనం సృష్టించింది. ఒడిశా వేదాంత, కర్ణాటక బడా మైనింగ్ సంస్థలపై చావు దెబ్బ కొట్టింది. ఒకచోట మైనింగ్ కార్యకలాపాలకు తాత్కాలిక కళ్లాలు వేగా మరోచోట 49 మైనింగ్ లీజులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. భారీ అవకతవకలతో వార్తల్లో నిలిచిన కర్ణాటక గనుల అక్రమాలు నిత్యం వార్తల్లో నిలిచి వేదాంత వివాదాల్లో ఇది ఎవరూ ఊహించని పరిణామమే. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో మైనింగ్ దందాను చీల్చి చెండాడిన కేంద్ర సాధికార సమితి నివేదిక సిఫారసుల ఆధారంగానే కన్నడ నాట 49 లీజుల్ని రద్దు చేసిన సుప్రీం నివేదికలోని మరెన్నో అంశాల్ని యథావిధిగా ఆమోదించింది. ఒడిశా విషయానికి వస్తే రాయ్గఢ్, కల్హండి జిల్లాల్లో గ్రామ సభల ఆమోదం పొందే వరకు వేదాంత బాక్సైట్ మైనింగ్ ను నిలిపివేయాలని స్పష్టంగా ఆదేశించింది. దేశంలోని మైనింగ్ అక్రమాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి కన్నెర్ర చేసింది. కన్నెర్ర చేయడమే కాదు, కొరడా ఝుళిపించి అక్రమాలపై చురుకు పుట్టించింది. 2012 ఫిబ్రవరిలో 120 2G లైసెన్సులను ఒక్కదెబ్బతో రద్దు చేసిన సుప్రీం ఇప్పుడు దాదాపు అదే స్థాయి నిర్ణయం తీసుకుంది. ఒకచోట బహుళ జాతీయ సంస్థ వేదాంతన్ను, మరోచోట కోట్లకు పడగలెత్తిన మైనింగ్ మహిషాసురులను ఊహించని దెబ్బ కొట్టింది. విధాన నిర్ణయాల్లో ప్రజలు, పర్యావరణం, పారదర్శకతలకే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టమైన సంకేతాలు పంపింది. మొదటి తీర్పులో కర్ణాటకకు సంబంధించి గాలి, అతడి అనుచర గణానికి చెందిన 49 మైనింగ్ లైసెన్సులను తక్షణం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రాష్ట్రంలో బళ్ళారి, తుముకూరు, చిత్రదుర్గాల్లో భారీ అవినీతి, అక్రమాలు ఆరోపణలు వచ్చిన ఆ లైసెన్సులను ఎంతమాత్రం కొనసాగించలేమని తేల్చింది. 2012 ఫిబ్రవరి 7న తమకు నివేదిక ఇచ్చిన కేంద్ర సాధికార కమిటీ సిఫార్సుల మేరకు వేటు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఆఫ్తాబాలం, జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ రంజన్ గొగోయ్ల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. సమాజ పరివర్తన, సముదాయ ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం ఆ మేరకు పలు ప్రైవేటు సంస్థలు, మైసూర్ మైనింగ్ లిమిటెడ్ సంస్థ లీజులను కొట్టేసింది. మైనింగ్ అక్రమాలు, తక్కువ ధరకే గనులు ధారాదత్తం వంటి అభియోగాల ఆధారంగా కోర్టు లీజుల రద్దు నిర్ణయం ప్రకటించింది. దీనికి సంబంధించి సాధికార సమితి నివేదిక కూడా ఆమోదముద్ర వేసిన సుప్రీం 18 మైనింగ్ లీజులను మాత్రం యథావిధిగా కొనసాగించడానికి అనుమతిచ్చింది. నిజానికి ఈ విషయమై మైనింగ్ దందాను కోకటివేళ్లతో సహా పెకిలించే చర్యలకు సిఫారసు చేస్తూ కేంద్ర సాధికార కమిటీ ఇచ్చిన నివేదిక గతంలోనే సంచలనం సృష్టించింది. వాటి ప్రకారం చూస్తే కర్ణాటకలో 49 లీజుల రద్దుతో పాటు వాటికి మళ్లీ వేలం, క్యాప్టివ్ అవసరాలకే తొలి ప్రాధాన్యం, సీబీఐ దర్యాప్తు అనంతరం గాలి సంస్థలపై మరిన్ని చర్యలు చేపట్టాలని స్పష్టంగా సూచించింది. అక్రమంగా తవ్వేసిన ఖనిజాన్ని ఆరోపణలకు తావు లేకుండా ఈ వేలం విధానం ద్వారా విక్రయించాలని మార్గనిర్దేశం చేసింది. ఇప్పుడవే సిఫార్సుల్ని అమలు చేయడానికి సుప్రీం సమాయత్తమవుతోంది. మైనింగ్ ఖర్చుకు 10 ఇంతలు లాభాలు దండుకున్నా సమాజానికి పైసా ఖర్చు పెట్టని మైనింగ్ సంస్థల స్వార్థాన్ని, ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడి అనుమతులు దక్కించుకున్న లీజుల వ్యవహారాన్ని సిఈసి నిష్కర్షగా ఉతికారేసింది. తప్పుదారిన కేటాయింపులు జరిగిన 49 లైసెన్సులను రద్దు చేయాలని, వారి నుంచి హెక్టారుకు 5 కోట్ల రూపాయల చొప్పున జరిమానా వసూలు చేయాలని అప్పట్లో సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో అక్రమాలకు పాల్పడిన వారి పని పట్టాలని పేర్కొంటూ తుది నివేదిక అందించింది. కర్ణాటక బళ్ళారి రక్షిత అటవీ ప్రాంతంలో అక్రమాలు ముమ్మాటికి నిజమన్న సిఈసి అక్రమార్కుల నుంచి వసూలు చేయాలన్న జరిమానా మొత్తం 3346 కోట్లు. బళ్ళారి, చిత్రదుర్గ, తుముకూరు జిల్లాలోని
166 లీజుల్లో 123 లీజులు అక్రమాలకు నిలయాలుగా మారాయని సర్వేల్లో స్పష్టమైందని తెలిపింది. ఇందులో 405.79 హెక్టార్లలో విచక్షణారహితంగా తవ్వకాలు జరిగినట్లు గుర్తించింది. మరో 485.68 హెక్టార్లను ఖనిజ తవ్వకాన్ని నిల్వ చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్నట్లు తెలిపింది. అనుమతి లేని 832.16 హెక్టార్లను రహదారులు, ఇతర అవసరాలకు వినియోగించుకున్నట్లు నివేదికలో పేర్కొంది. లీజుల రద్దు, జరిమానాకు సిఫార్సు చేసిన కేంద్ర సాధికార కమిటీ ఆ విధంగా వచ్చిన ఆదాయాన్నంతా ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ వద్ద ఉంచి మైనింగ్ బాధిత ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించాలని పేర్కొంది. దీనికోసం టోటల్ స్టేషన్ విధానం ద్వారా సర్వే జరిపిన సాధికార సమితి కర్ణాటకలో జరిగిన మైనింగ్ అక్రమాలను కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని 3 విభాగాలుగా విభజించింది. తక్కువ పొరపాట్లు ఉన్న వాటిని ఏ విభాగంతో, తీవ్రత ఎక్కువ ఉన్న వాటిని బి, సి విభాగాల్లో పెట్టింది. ఇప్పుడు వీటి ఆధారంగా ఏ కేటగిరీలో 18 లీజులను ఉపేక్షించిన సుప్రీం మిగిలిన 49 లీజులను రద్దు చేసింది. సమాజ్ పరివర్తన్ అన్న ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ సుప్రీంకోర్టు ఆ కేసు 4 వారాలు విచారణ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఏంటంటే సి కేటగిరీ మైన్స్ అన్ని రద్దు చేసేసింది. ఈ 49 మైన్స్ సి కేటగిరీలో ఉన్నాయి కాక ఇంకో 4 మైన్స్ ఎస్బి ట్రేడర్స్, ఎస్బి మినరల్స్, హోతూ ట్రేడర్స్ అండ్ విఎస్ లాడ్ ఈ కూడా సి కేటగిరీలకు పెట్టి వాళ్ళ మైనింగ్ లీజెస్ క్యాన్సిల్ చేసేసింది. మన ఆంధ్రప్రదేశ్కి బెంగళూరు, కర్ణాటక ఉన్న బౌండరీ సర్వేయర్ జనరల్ తోటి చేసి ముందు బౌండరీ ఫిక్స్ చేయమంది. ఈ బౌండరీ మీద ఉన్న ఆ 7 మైన్స్ని బౌండరీ డిటర్మిన్ అయ్యేదాకా వాళ్ళ లీజెస్ కూడా సస్పెన్షన్లో పెట్టింది. ఇది వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ విచ్ ది సుప్రీం కోర్ట్ హస్ గివెన్ విత్ రిగార్డ్ టు ది ఇల్లీగల్ మైనింగ్. వీటికి సంబంధించి సాధికార కమిటీ చెప్పిన మరిన్ని కీలకాంశాలు దేశీయ అవసరాలకే తొలి ప్రాధాన్యం. గనుల నుంచి వచ్చే ఖనిజాన్ని కర్ణాటక, దాని సరిహద్దు రాష్ట్రాల్లోని ఉక్కు పరిశ్రమల అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని, దేశీయ, దాని అనుబంధ సంస్థలు కొనుగోలుకు నిరాకరించిన ఖనిజాన్ని మాత్రమే ఎగుమతికి అనుమతించాలని సిఈసి కుండబద్దలుగొట్టి మరీ చెప్పింది. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే తవ్వితీసిన ఖనిజాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేలం ద్వారా విక్రయించాలని చెప్పింది. ఆ విధానాన్ని కూడా 2 ఏళ్ల తర్వాత మాత్రమే సమీక్షించాలని సూచించింది. దీనితో పాటు ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు వివాదం తేలిన తర్వాత ఎవరంత అక్రమాలకు పాల్పడ్డారో గుర్తించి ఎంతెంత జరిమానా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. దానికోసమే ఇప్పుడు సుప్రీం వివాదాన్ని తేల్చడానికి అవసరమైతే సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా సహాయం తీసుకోవాలని సూచించింది. కర్ణాటకతో పాటు మైనింగ్ మాఫియాపై దేశం మొత్తం భారీ చర్చ జరుగుతోన్న తరుణంలో సుప్రీం తీసుకున్న మరో కీలక నిర్ణయం ఒడిశాలోని వేదాంత బాక్సైట్ సంస్థకు అనుమతులు నిలుపుదల. బ్రిటిష్ బహుళ జాతీయ సంస్థ వేదాంత అటవీ పర్యావరణ చట్టాలను చట్టుబండలు చేయడమే ఆ నిరాకరణకు ప్రధాన కారణం. దీని ప్రకారం ఒడిశాలోని నేమగిరి ప్రాంతంలో వేదాంత చేపట్టిన బాక్సైట్ వెలికితీత ప్రస్తుతానికి ఆగినట్లే. రాయగడ, కలహండి జిల్లాల్లో గ్రామసభల అనుమతి తీసుకునే వరకు వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీలులేదు. అత్యంత వివాదాస్పదమైన వేదాంత బాక్సైట్ మైనింగ్ విషయంలో ఈ తీర్పు ఊహించనిదే. ఆ ప్రాజెక్టుపై నిర్వాసిత గిరిజన తెగల నుంచి ఎగసిపెడుతున్న వ్యతిరేకతలపై ఏర్పాటు చేసిన ఎస్సీ సక్సేనా కమిటీ నివేదిక తర్వాత పెను దుమారమే రేగుతోంది. నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారం వ్యవహరించినందుకు వేదాంతపై గతంలో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. వేదాంత 2వ దశకు అనుమతులు నిలుపుదల చేసింది. నీమగిరి ప్రాంతంలో మైనింగ్ వల్ల దాదాపు 7 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం నాశనమవుతుందని, స్థానిక కుటియా, డోంగ్రియా కోంత్ అనే 2 గిరిజన తెగల జీవనంపైన దుష్ప్రభావం పడుతుందని సక్సేనా కమిటీ ఎప్పుడో తేల్చి చెప్పింది.
కాకపోతే వేదాంత రెండో దశకు అనుమతులు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ వేసిన వ్యాజ్యం ఆధారంగా విచారణ జరిపిన సుప్రీం ప్రస్తుతం నిర్ణయం వెలువరించింది. తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదన్న మైనింగ్ సంస్థల వాదనని పర్యావరణ మంత్రిత్వ శాఖ ధీటుగా ఎదుర్కొనడంతో నిజానిజాలు వెలికితీత స్థానిక ప్రజల అభ్యంతరాల్ని తెలుసుకోవడానికి రాయగడ, కలహండి జిల్లాల్లో గ్రామ సభల నిర్ణయానుసారం ముందడుగు వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు 3 నెలల్లో వారి అభిప్రాయాలు తెలపాలని ఆదేశించింది. ఇప్పుడు అక్కడ గనుక వ్యతిరేక నిర్ణయం వస్తే వేదాంత ప్రాజెక్ట్ శాశ్వత నిషేధాన్ని చవిచూడాల్సి వచ్చినా రావచ్చు. మొత్తంగా చూస్తే సుప్రీం తాజా నిర్ణయాలు తీవ్ర సంచలనంతో పాటు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తాయి. మరి వీటి భవిష్యత్ పరిణామాలెలా ఉంటాయో చూడాలి. ఇప్పుడు దేశం అందరి చూపు అటువైపే. 224 స్థానాలు, 2294 మంది అభ్యర్థులు, 5 ప్రధాన రాజకీయ పార్టీలు, ఒక అభ్యుదయ భావజాల పార్టీ, మరో 1000కి పైగా స్వతంత్రులు. ఎటు చూసినా హోరాహోరీ, ఎత్తులకు పై ఎత్తులు, జిత్తుల మారి వ్యూహాలు. సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఎన్నికల ముఖ చిత్రమిది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. 20వ తేదీతో ఉపసంహరణ ఘట్టమూ అయిపోనుంది. ఇంకేముంది, మే 5న తేదీ ఎన్నికలు, 8వ తేదీ ఫలితాలు. కాకపోతే ఈలోపే ఏం జరగనుంది? కన్నడ నాట ఎన్నెన్ని రాజకీయ చిత్రాలు చోటు చేసుకోనున్నాయి? కాంగ్రెస్, భాజపా, జేడీఎస్, కర్ణాటక జనతా పార్టీ, శ్రీరాములు బీఎస్ఆర్లో గెలుపు గుర్రాలు ఎవరివి? ఈ కీలక ప్రశ్నలకు అప్పుడే లీలగా కొన్ని సంకేతాలు వచ్చేస్తున్నాయి. 2014 ఎన్నికలకు ప్రీ ఫైనల్ కు బోణీ కొడుతున్న కర్ణాటక నాడి ఇంతకీ ఎలా ఉండబోతోంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పొరుగు రాష్ట్రం కర్ణాటక ఎన్నికల చిత్రం ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకి ముందు జరగనున్న 100 కీలక రాష్ట్రాల్లో మొదటిదైన ఎన్నిక కావడంతో ఇప్పుడు అందరి చూపు అటువైపే. దానికి తోడు కొత్త కుంపట్లు, అసంతృప్తి సెగలతో ఇప్పటికే పోరు రసవత్రంగా మారింది. కాంగ్రెస్, భాజపా, జేడీఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. జోరందుకున్న ఎన్నికల కోలాహలంతో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పక్షాలు కసరత్తులు ముమ్మరం చేశాయి. కర్ణాటక ఎన్నికల్లో బుధవారంతో నామినేషన్ల గడువు కూడా ముగిసింది. 224 స్థానాలకి గాను మొత్తం 2295 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆఖరి రోజే ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ సహా 556 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మొత్తం 2294 మందిలో 1051 మంది వరకు స్వతంత్రులే ఉన్నారు. 224 స్థానాల్లో 23 చోట్ల ఒక్కో స్థానానికి 16 మందికి పైగా నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 20 ఆఖరు తేదీ. అంటే 20వ తేదీ దాటిన దగ్గర నుంచి అక్కడ ఎన్నికల కోలాహలం మరింత పెరిగిపోనుంది. ఇక రాజకీయ పార్టీల పరంగా చూస్తే ఈసారి కర్ణాటకలో ప్రధానంగా 5 పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్, జేడీఎస్, కొత్త పార్టీలు యడ్యూరప్ప కర్ణాటక జనతా పార్టీ, శ్రీరాములు బీఎస్ఆర్ పార్టీలు తమ తమ ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నాయి. పోటీలో నిలిచిన 5 పార్టీల్లో అందరికంటే కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రత్యర్థుల బలహీనతల్ని వారు ఎంతవరకు బలంగా మార్చుకుంటారనేదే ప్రశ్నార్థకం. ఎందుకంటే గత అనుభవాల నేపథ్యంలో నామినేషన్ల ప్రారంభానికి ముందే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ఇచ్చిన హామీ నెరవేరలేదు. విధాన పరిషత్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన 8 మంది ఎమ్మెల్యేలకు, సీనియర్ నాయకుల వారసులకు టికెట్లు ఇవ్వకూడదని నాయకత్వం మొదట్లో నిర్ణయించింది. కానీ ఒత్తిళ్లతో ఆ నిర్ణయాన్ని అటకెక్కించింది. కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్ కు ఎన్నికల బరిలో దిగే అవకాశాన్ని కల్పించింది. దీనికి తోడు అసంతృప్తులను అదుపు చేయలేక నానావస్థలు పడుతోంది. కాంగ్రెస్ ను వేధిస్తున్న మరో ప్రధాన సమస్య నాయకత్వలేమి. ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుందన్న నమ్మకంతో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పుడే అంతర్గత పోరు రేగడం మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తోంది. కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, కాంగ్రెస్ ప్రస్తుత శాసనసభా పక్షనేత సిద్దరామయ్య, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, మరోవైపు కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ మధ్య కుర్చీ కోసం కుమ్ములాటలు గట్టిగానే జరుగుతున్నట్లు సమాచారం. అయితే అదృష్టం ఎవరిని వరుస్తుందో మాత్రం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు తప్పనిసరిగా ఇస్తామంటూ గత నెలలో పీసీసీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని
అధిష్టానం పక్కన పెట్టడం నేతలకు మింగుడు పడటం లేదు. మొత్తం 224 సీట్లకు 223కు సంబంధించి సోమవారం అర్ధరాత్రి విడుదల చేసిన జాబితాపై తీవ్ర అసంతృప్తులు రేగాయి. టికెట్ ఆశించి భంగపడిన కొందరు సహాయ నిరాకరణకు సిద్దమవుతుండగా మరికొందరు ఇతర పార్టీ అభ్యర్థులుగా స్వతంత్రులుగా బరిలో నిలిచారు. ఇంకొందరు అసంతృప్తులు వీధికి ఎక్కారు. బళ్లారి నగర టికెట్ను ఆఖరి క్షణంలో గనుల యజమాని అనిల్ లాడ్కు కేటాయించడంతో మాజీ మంత్రి దివాకర్ బాబు అలకబూనారు. మండ్య జిల్లా అభ్యర్థుల ఎంపికలో సినీ నటుడు అంబరీష్ ఒత్తిడి పనిచేసింది. అక్కడ రవీంద్రశ్రీ కంఠయ్య, అంబరీష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టికెట్ దొరకని రేవణ్ణ కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. భూ కుంభకోణంలో నిందితుడైన ఎమ్మెల్యే అమరేష్ కు టికెట్ ఇచ్చినందుకు ఆయన ప్రత్యర్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ కష్టాలు చాలవన్నట్లు మాండ్య జిల్లా బెంగళూరులో తను సూచించిన వారికి టికెట్లు ఇవ్వలేదనే కారణంతో మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అలకబోనున వారిని కలవరపెడుతోంది. కాంగ్రెస్ అయినప్పటికీ ఇప్పటికీ పెద్ద పార్టీ, దాదాపు గత ఎన్నికలు దాదాపు 35-36% ఓట్లు వచ్చిన వాళ్లకు సమగ్రంగా అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఇచ్చి అందరినీ విశ్వాసంలోకి తీసుకుని ఎన్నికల గోదాలకు దిగి ఉంటే వాళ్లకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నాయకులు లేని పరిస్థితి. ఎవరి నాయకత్వంలో వాళ్ళు ఎన్నికల తర్వాత ఎవరు నాయకుడు చెప్పుకోలేని పరిస్థితి ఈనాడు ఉంది కాంగ్రెస్లో. కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే భాజపాది మరో సంకటం. ఎన్నికలకు ముందే ఆ పార్టీ అక్కడ 3 ముక్కలైంది. యడ్యూరప్ప నేతృత్వంలోని కర్ణాటక జనతా పార్టీ, శ్రీరాములు సారథ్యంలోని బీఎస్ఆర్ కాంగ్రెస్ భాజపా అవకాశాన్ని దెబ్బతీయనున్నాయి. ఇటీవల పట్టణ, నగర ప్రాంత ఎన్నికల్లో ఇది ప్రతిఫలించింది. దక్షిణాదిలో భాజపా రాజ్యాధికారాన్ని చేపట్టేందుకు కారణమైన యడ్యూరప్ప లేని లోటు ఆ పార్టీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గనుల కుంభకోణంలో ఇరుక్కున్న గాలి జనార్దన్ రెడ్డి వర్గం కూడా ఆ పార్టీకి దూరమై సొంత కుంపటి స్థాపించింది. ఇవి భాజపాకు ప్రతికూల అంశాలుగా మారాయి. అంతర్గత కలహాలు, అవినీతి ఆరోపణలు, భూ కుంభకోణాలతో ఆ పార్టీ అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కర్ణాటకలోని కీలకమైన లింగాయత్ వర్గం ఎవరికి మద్దతుగా నిలుస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇటు భాజపా, అటు యడ్యూరప్ప ఉత్తర కర్ణాటకలోని అదే సామాజిక వర్గంపై కన్నేశాయి. ఇది ఇద్దరికీ మొదటికే మోసం తెస్తుందనేది పరిశీలకుల అంచనా. గతంలో యడ్యూరప్పను అందలం ఎక్కించడంలో ఈ వర్గం పాత్ర అత్యంత కీలకమైనది. అందుకే ఈసారి ఆయన విజయావకాశాల్ని దెబ్బతీసేందుకు భాజపా నాయకత్వం అదే సామాజిక వర్గానికి చెందిన జగదీష్ షెట్టార్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. మరి బుద్ధిమంతులుగా పేరుగాంచిన వీరు ఇప్పుడు ఎవరికి అండగా నిలబడుతుందో చూడాలి. వాటన్నింటితో పాటు గడిచిన 5 ఏళ్లలో మారిన రాష్ట్ర పరిస్థితులు, 2008లో సాధారణ ఎన్నికలప్పుడు భాజపాకు ఉన్న సానుకూల పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ కు తీసుకువచ్చాయనేది నిపుణుల అంచనా. ఇటీవల నగర, పట్టణ ప్రాంత ఎన్నికల్లో హస్తం విజయ దుందుబి మోగించడం విధానసభ ఎన్నికల ఫలితాలకు సూచికగా భావిస్తున్నారు. ఆ ఎన్నికల్లో మొత్తం 4952 స్థానాల్లో 1960 కాంగ్రెస్ వశమయ్యాయి. భాజపా, జేడీఎస్ కు చెరి 905 స్థానాలు లభించాయి. కజపాకు 274 స్థానాలే దక్కాయి. బీఎస్ఆర్ కాంగ్రెస్ కు 1 స్థానము లభించకపోవడం గమనార్హం. ఇక కాంగ్రెస్, భాజపా తర్వాత మూడో కీలక పార్టీగా ఉన్న జేడీఎస్ కు ఈసారి పరిస్థితులు అంత సానుకూలంగా కనిపించడం లేదు. జేడీఎస్ ప్రభావం పాత మైసూరు ప్రాంతంలో ఒక్కలిగలు ఎక్కువగా ఉన్న 5-6 జిల్లాలకే పరిమితం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అదిగాక కావేరీ నదీ జలాల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందనే అస్త్రాన్ని కావేరీ పరివాహక ప్రాంతంలో ప్రయోగించేందుకు దేవగౌడ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కావేరీ సమస్యలపై లఘు చిత్రాన్ని రూపొందించి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకోవాలని అనుకున్నారు. దానికి భాజపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో అది అక్కడికి ఆగిపోయింది. శ్రీరాములు బీఎస్ఆర్ కాంగ్రెస్ అయితే రహదారి కూడల్లో నిలిచింది. ఇటీవల జరిగిన నగర, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చిరునామా గల్లంతు కావడం ప్రజల్లో ఆ పార్టీకున్న ఆదరణకు నిదర్శనం. ప్రబల రాజకీయ శక్తిగా అవతరించడం ద్వారా గనుల కుంభకోణాల గండం నుంచి గట్టెక్కాలనే గాలి ఎత్తుగడ విఫలం కావడంతో బీఎస్ఆర్ కు ఆయన పార్టీ దూరమైనట్లు తెలుస్తోంది. బీఎస్ఆర్ పార్టీ అంతరించిపోకుండా కాపాడుకునేందుకు శ్రీరాములు నానాతంటాలు పడుతున్నారు. జేడీఎస్ తో పొత్తుకు రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామితో మంతనాలు చేసినప్పటికీ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ ససేమిరా అన్నారు. విధిలేక భాజపాతో పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీఎస్ఆర్ ను భాజపాలో విలీనం చేస్తే ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు కమలనాథులు. ఏతావాత ఆ పార్టీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడింది. భాజపా ఓటమే ధ్యేయంగా పావులు కదుపుతున్న కర్ణాటక జనతా పార్టీ అధినేత యడ్యూరప్పకు పరిస్థితులు ఏమీ కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు. మహా అయితే 15 స్థానాలు గెలుచుకోగలదేమో అంటున్న కేజేపీ ఎడ్డీ తప్ప చెప్పుకోదగ్గ నాయకుడే లేకపోయాడు. ఎడ్డీ ఆశలు పెట్టుకున్న 4 మంత్రులు బసవరాజు బొమ్మాయి, ఉమేష్ కత్తి, సోమಣ್ణ, మురుగేష్ నిరాణి కూడా అక్కడ చేరడం వల్ల భవిష్యత్తు ఉండదని భావించి భాజపాలోనే కొనసాగుతున్నారు. తనకు మొండిచేయి చూపిన 4గురిని ఓటమి పాలు చేయడమే లక్ష్యంగా యడ్యూరప్ప ఎత్తులేస్తున్నారు. కానీ తాము ఎడ్డీ చెంతకు చేరకపోవడానికి శోభా కరంద్లాజేనే కారణమని వారు సమర్థించుకుంటున్నారు. శోభా ప్రస్తుతం ఎడ్డీకి కజపా వ్యవహారాల్లో సహకరిస్తున్నారు. ఈ గొడవలు తేలేలోపే అక్కడ ఎన్నికలు కూడా పూర్తి అయిపోయేలా ఉన్నాయి. మన రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో ఒంటరి పోరుతో ముఖ్యంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు సాధించిన లోక్సత్తా ఇప్పుడు కర్ణాటకలోనూ అదే ఫలితాన్ని ఆశిస్తోంది. ఈసారి కర్ణాటకలో లోక్సత్తా పార్టీ 27 మంది అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. వారిలో పలువురు ఉన్నత విద్యావంతులు, యువత ఉన్నారు. ఒక్క బెంగళూరు నగరంలోనే వివిధ నియోజకవర్గాల నుంచి 6గురు పోటీ పడుతున్నారు. పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అశ్విన్ మహేష్ బొమ్మనహళ్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల బెంగళూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన అశ్విన్ భారీగానే ఓట్లు సాధించారు.
లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ 20, 21 తేదీల్లో బెంగళూరులో ప్రచారం చేయనున్నారు. ఈసారి కన్నడ నట సినీ గ్లామర్ కూడా బలంగానే పనిచేస్తోంది. జేడీఎస్ తరపున రక్షిత, బీఎస్ఆర్ కాంగ్రెస్ తరపున నటి పూజా గాంధీ హడావుడి చేస్తున్నారు. మరి వీరిలో చివరకు నిలిచేదెవరో గెలిచేదెవరో తేలడానికి మాత్రం మే 8వ తేదీ వరకు ఆగాల్సిందే.